ఓం శ్రీ గురుభ్యో నమః. యోగా ప్రోగ్రామ్కి స్వాగతం అండి. బాగున్నారు కదా? భక్తి యోగ సాధన ముందు భక్తిని సమర్పించి సాధన చేసుకుంటే అద్భుతంగా మనకు ఫలితాలు ఉంటాయి. మేము రెగ్యులర్ యోగా క్లాసులో అలాగే యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సులో ఏ ప్రార్థన అయితే మేము చేయించే వాళ్ళమో ఇప్పటికీ చేయిస్తున్నామో ఆ యొక్క ప్రార్థనని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఇది చాలా భక్తిగా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే దైవాన్ని ఇష్టపడతారో ఆ యొక్క ప్రార్థన మీరు రెగ్యులర్గా చేసుకుంటారు. ఇప్పుడు ఎలా చేయాలి మనం చేసుకుందాం. సింపుల్గా 2 చేతులు ప్రార్థన ముందుగా ప్రశాంతంగా కూర్చోవాలి. 2 చేతులు ప్రార్థనలో ప్రణామముద్రలో ఉంచుకొని కళ్ళు మూసి ఉంచి నాతో పాటు చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతే నమః. 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం హరి ఓం హరి ఓం. ఓం సహనా భవతు సహనౌ భునन्तు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం ఓం ఓం. दया कर दान भक्ति का हमें परमात्मा देना. दया करना हमारी आत्मा में शुद्धता देना. हमारी ध्यान में आओ प्रभु, आंखों में बस जाओ. अंधेरे दिल में आकर के परम ज्योति जगा देना.
बहा दो प्रेम की गंगा, दिलों में प्रेम का सागर, हमें आपस में मिलजुल कर प्रभु रहना सिखा देना। हमारा कर्म वो सेवा, हमारा धर्म वो सेवा, सदा ही मानो सेवा, व सेवक बना देना। अध्यात्म के वास्ते जीना, अध्यात्म के वास्ते मरना, अध्यात्म पर जान फिदा करना, प्रभु हमको सिखा देना, प्रभु हमको सिखा देना। ओम परब्रह्मा परमात्मा, ओम शांति शांति शांति। ओम शांति। ప్రార్థన ద్వారా ఆత్మ మరియు పరమాత్మ కలయిక జరుగుతుంది. ప్రార్థన ద్వారా శరీర శుద్ధి, మనశ్శుద్ధి, విచారాల శుద్ధి జరుగుతుంది. ఎవరైతే శుద్ధులవుతారో వారే బుద్ధులవుతారు. ఎవరైతే శాంతులవుతారో వారే సంతులవుతారు. మరి ఎందుకోసం ఈ వెతుకులాట? ఎవరి కోసం ఈ అన్వేషణ? ఓ కళ్ళు తెరవండి, కరహస్తం దర్శించండి. ఓ నెమ్మదిగా కాళ్ళను ముందుకు చాపి కాళ్ళను కొంచెం కాళ్ళ చరణ దర్శనం చేసుకోవాలి. కాళ్ళను ఫ్రీగా చేసుకోవాలి. నెమ్మదిగా మళ్ళీ ముందుకి వెనక్కి. మనకు ప్రార్థన అయిపోయిన వెంటనే అలాగే ఉండిపోవాలనిపిస్తే అలాగే ఉండిపోవచ్చు. మీకు కాళ్ళు నొప్పి పుడితే ఇలా కాళ్ళు తీసుకుని చేయాలి. కరహస్త దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత పాద దర్శనం చేసుకోవాలి. మిగతా ఏమి చూడాలి. చూశారు కదండి, ఈ యొక్క ప్రార్థన ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఆధ్యాత్మిక పరంగా ఉందో కదా. లాస్ట్ లో చెప్తున్నాను, ఆధ్యాత్మిక వాసితే జీనా, ఆధ్యాత్మిక వాసితే మరణం. భక్తిలో శక్తి ఎక్కువ ఉంది. మీరు ఎంత ఆసనాలు చేశారు, ఎంత పర్ఫెక్షన్ చేశారు అనేది కాదు ఇక్కడ ఈశ్వరుడు చూసేది. యోగేశ్వరుడు, ఆయన ఆది యోగి. నువ్వు ఎంత భక్తి పూర్వకంగా సాధన చేస్తున్నావు, ఎంత సమర్పణ భావంతో సాధన చేస్తున్నావు, ఇక్కడ మనకి అది ఇంపార్టెంట్. నాకు ఆసనం రావట్లేదండి, నా వయసు సహకరించట్లేదు అని నువ్వేం చింతించట్లేదు. నాకు పేషెంట్గా ఉన్నానండి, నేను సరిగ్గా చేయలేకపోతున్నాను ఏం చింతించట్లేదు. మీరు ఎంత గురువుకి భక్తి, అలాగే సాధనకు భక్తి సమర్పణ చేస్తే కనుక యోగా ఫలితం చాలా తొందరగా వస్తుంది. మీరు బహాదో ప్రేమకి గంగా, దిలోమే ప్రేమకు సాగర్, ప్రేమ అని నింపుకొని మీరు ఆ ప్రేమను ప్రవహింప చేస్తూ ఉండాలి అని చెప్తుంది ఇక్కడ సాధన. సాధన చేస్తే మనకేమొస్తుంది అంటే ప్రేమ నిండుతుంది, ప్రేమ పంచబడుతుంది. సాధన చేయలేని అసలు ప్రేమ కలగదు, ప్రేమ లేని ఏమీ ఇవ్వలేరు. సాధనే ముఖ్యమవుతుంది. అందుకే వీలైనంత ఎక్కువ సాధన చేయాలి. 3 సార్లు మనకి ఫస్ట్లో గణేష్ వందన, గురు వందన, తర్వాత గురు శిష్య ప్రార్థన, ఓంకి కనెక్ట్. ఓమే గురువుకి గురువు కాబట్టి ఆ ఓం సహనావతు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 3 సార్లు గాయత్రి మంత్రం, 3 సార్లు మహామృత్యుంజయ మంత్రం. చూసారా, వేదాల్లో ఉన్న ఉత్తమమైన మంత్రాలు 2 తీసుకుని మనం ఇక్కడ సీక్వెన్స్లో ఉంది.
తర్వాత 3 సార్లు దీర్ఘ ఓంకారం ప్రార్థనలోకి వెళ్తున్నాం. అడుగుతున్నాం మా పరమాత్మని, ఓ ఈశ్వర దయాకర్ దాను భక్తిక, నాకు భక్తిని దానం చేయండి. ఎలా ఇవ్వండి ఆ భక్తిని కూడా, అంటే ఈశ్వరుని పట్ల భక్తిని చూపించాలన్నా ఆయనే కలగ చేయాలి. సరేలే ఓకే, ఆయన మనసులో ఓకే అనుకుంటే మనం ఆటోమేటిక్ భక్తిని ఇద్దాం. లేదంటే అలాగే అదే అహంకారంగా, అదే పొగరుగా, అదే లెక్కలేనితనంగా ఉంటారు. వాళ్ళకి సత్ఫలితాలు ఉండవు. ఎంత శక్తిమంతులైనా శక్తితో కొన్నాళ్ళ వరకు వెళ్తారు, తర్వాత మళ్ళీ బొక్క బోర్ల పడి కిందకు వస్తాం. మళ్ళీ పైకి లేనందుకు ఇప్పుడు అహంకారం పూరింది కాబట్టి భక్తి ఉంటే పర్వాలేదు. అలాగే ఇక్కడి నుంచి ఈ ప్రార్థన మొత్తం మీరు చూసుకోండి, మీరు మాటికి పెట్టుకోండి. ఇది చేసుకొని మీకు అలా కపాలభాతి, తర్వాత మిగతా సాధనలు, కొన్ని ఆసనాలు, శవాసన చేసుకుని లేచి కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఇంత ప్రార్థన మాకు సమయం లేదు, 5 నిమిషాలే ఉంది రోజు అనుకున్న వాళ్ళకి షార్ట్ కట్ ప్రేయర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాము. అక్కడ అది షార్ట్ కట్లో ఎట్లా ఉంటుంది చేస్తాం. రైట్? గనక మీకు ఈ ప్రార్థన నచ్చితే రోజు చేసుకోండి. నచ్చితే అని కాదు, ఇది చేసుకుంటే మంచిది అని చెప్తున్నాను. తప్పకుండా మేము రెగ్యులర్ యోగా చేసాం. ఎంతో వ్యాధుల్ని కూడా, ఎన్నెన్నో వ్యాధులు ఒకే రౌండప్లో తొలగిపోయేది. వచ్చి కూర్చుంటే సార్ రెగ్యులర్ యోగా ఇప్పుడు 10-20 మంది క్లాస్లో కూర్చుంటారు. ఇలాగే ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం, ప్రార్థన చేసుకుని అప్పుడు మిగతా సాధనలకు వెళ్ళే వాళ్ళని చూడండి. 1 అవర్ యోగాలు, 1 అవర్ యోగాలు. సరేనా? ఓం చాలా బాగుంది కదా, మీరు తప్పకుండా నచ్చుతుందా మీకు అనుకుని సరే మళ్ళీ ఓం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.